అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మంచి వ్యక్తిత్వానికి 3 మెట్లు. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వం అంటే పుట్టినప్పుడు మనందరం ఒకలాగే పుట్టాం, అమ్మ దగ్గర ఒకలాగే పాలు తాగాం. కానీ నడవటం మొదలు పెడితే ఒకడు ఫస్ట్ ఇయర్లో నడిచారు, ఒకడు 4 ఇయర్స్ వస్తే నడవటం మొదలుపెట్టాడు. కొంతమంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు సీరియస్గా ఉంటారు. కొంతమంది అమ్మా నాన్నల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు, కొంతమంది ప్రేమతో ఉంచుకుంటారు. కొంతమంది నిలబడితే బాగుంటుంది, కొంతమంది నిలబడితే దరిద్రంగా ఉంటుంది. కొంతమంది దగ్గర బాగా డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు అసలు ఉండదు. ఇలా రకరకాల ఫైనాన్షియల్, ఎఫెక్షన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిపితే వచ్చేదే వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వాన్ని ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు. ఈ పర్సనాలిటీ అనే వర్డ్ ఒక లాటిన్ వర్డ్ పెర్సోనే అన్న వర్డ్ నుంచి వచ్చింది. పెర్సోనే అంటే ముసుగు. మనందరం పుట్టినప్పుడు ఏ ముసుగులు లేకుండా పుట్టాం, కానీ పెరిగే కొద్దీ ఒక్కొక్కడికి ఒక్కొక్క ముసుగు. ఒకడికి చిరునవ్వు ముసుగు, ఒకడికి చిరాకు ముసుగు, ఒకడికి దారిద్రపు ముసుగు, ఒకడికి ధనం ముసుగు. ఇలా రకరకాల ముసుగులన్నీ కలిస్తే వచ్చేదే పర్సనాలిటీ, వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వం గురించి మనం ఇంకొంచెం ముందుకెళ్ళబోయే ముందు అసలు వ్యక్తిత్వంలో రకాలు ఎన్ని చూద్దాం. వ్యక్తిత్వం 2 రకాలు: ఎక్స్టర్నల్, ఇంటర్నల్, బాహ్య, అంతర్గత. బాహ్య వ్యక్తిత్వానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిరునవ్వు. నువ్వు నవ్వగానే నీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. నీ పేరేమిటి అని అడగగానే రామారావు గారు, మీ పేరేంటండి? ఆ చిరునవ్వుతో ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది. నీకు ఏదైనా ఇచ్చినప్పుడు నవ్వుతూ థ్యాంక్స్ చెప్పడం, ఇవన్నీ ఎక్స్టర్నల్ పర్సనాలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సున్నితమైన మనసు, జాలిగుండె, ఇవన్నీ ఇంటర్నల్. టైం మేనేజ్మెంట్, ప్రామిస్ మేనేజ్మెంట్. వాడు వస్తున్నానని చెప్తాడు, అరగంటైనా రాడు, కనీసం సెల్ ఫోన్లో మెసేజ్ కూడా పెట్టాడు ట్రాఫిక్ జామ్లో ఉన్నానని చెప్పి. ఇక్కడ వీడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ధారించేవి. కొంతమంది నేను ముందే చెప్పినట్టు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, వాడిని చూస్తే అబ్బా భలే ఉందిరా అనిపిస్తుంది. ఇంకొంతమంది అప్పు తీసుకుంటే సరిగ్గా టైంకి ఇచ్చేస్తారు, ఒకరోజు ముందు చేసి రేపు తీసుకొస్తున్నాను డబ్బు అని చెప్తారు. ఇవన్నీ వ్యక్తిత్వంలో రకాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ వ్యక్తిత్వంతో పాటు ఎక్స్టర్నల్ వ్యక్తిత్వం కూడా మనిషికి పెరగాలి. వ్యక్తిత్వంలో ఒక విచిత్రమైన వ్యక్తిత్వాన్ని మిసాంథ్రోప్ అంటారు. నేను ఒకసారి ఎప్పుడో బెంగళూరు నుంచి వస్తుంటే నా పక్క సీట్లో ఒక ప్రయాణికుడు కూర్చున్నారు. నన్ను గుర్తుపెట్టాడు. ఏం రాస్తున్నారు వీరేంద్రనాథ్ గారు అన్నాడు. నేను ఇప్పుడు దున్నపోతులు అనే పుస్తకం రాస్తున్నానండి అన్న. ఏంటి సార్ సబ్జెక్ట్ అన్నాడు. ఏం లేదండి, ఒక మనిషికి ఉన్నట్టుండి కుడితే తాగాలనిపిస్తుంది, తర్వాత గేదెల్ని చూస్తే మంచి కోరిక కలుగుతూ ఉంటుంది, కొద్ది కొద్దిగా చర్మం మొద్దుబారిపోతూ ఉంటుంది. వాడికి అర్థమవుతుంది క్రమక్రమంగా తన గేదెగా దున్నపోతుగా మారిపోతున్నానని చెప్పి. తర్వాత ఏమో తన ఫ్రెండ్కి కూడా అలాగే వాడు కూడా దున్నపోతుగా మారిపోతున్నాడు. మొత్తం ప్రపంచంలో అందరూ దున్నపోతులుగా మారిపోతూ ఉంటారు స్లోగా. ఒక్కడు మాత్రం హేతువాదంతో, చాలా నిజాయితీతో కూడిన తన నమ్మకాలతో, ఇంకోడేదో బాబాలు స్వామిలు చెప్పిన ఇవేమీ నమ్మకుండా పెర్ఫెక్ట్గా గౌతమ బుద్ధుడి ఫిలాసఫీలాగా ఉంటాడు. వాడు ఒక్కడే మనిషిలా ఉంటాడు, మిగతా అందరూ దున్నపోతులా మారిపోతారు. ఈ దున్నపోతులన్నీ కలిసి వీడిని చంపేస్తాయి లాస్ట్లో. ఇదండి నేను రాయబోతున్న నవల అని చెప్పాను. ఆయన అన్నాడు, మీకు మిసాంథ్రోప్ మనస్తత్వం పెరుగుతున్నట్టుంది మీకు, రామ్ గోపాల్ వర్మకి అన్నాడు. నాకు అర్థం కాల. మిసాంథ్రోప్ అనే వర్డ్ ఫస్ట్ టైం విన్నాను నేను. ఏంటి మిసాంథ్రోప్ అని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే దాని అర్థం నాకు ఇదైందనమాట. మేమే కాదండి, జాపాల్ సాత్రే ప్లస్ ఆస్కార్ వైల్డ్, జొనాథన్ స్విఫ్ట్, ఈ రైటర్స్ అందరూ మిసాంథ్రోప్ మనస్తత్వం ఉన్నవాళ్ళే. ఈ మిసాంథ్రోప్ మనస్తత్వం ఉన్నవాళ్ళకి ఏకైక క్వాలిటీ ఏంటంటే ఇంకోటి చెప్పింది వెండు. పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. తను చెప్పింది తప్ప తన విషయాలు ఏమీ నమ్మని వాళ్ళని, ఒప్పుకోని వాళ్ళని వాళ్ళు అసలు మనుషుల్లోగా గుర్తించరు. చాలా అహంభావంతో ఉంటారు. ఇలాంటి రకరకాల క్వాలిటీస్ అన్నీ ఉన్నవాళ్ళని మిసాంథ్రోప్ మనస్తత్వం అంటారు. వీళ్ళు అవుట్ సైడర్గా జీవిస్తారు. అంటే పెద్ద ఎమోషన్స్ ఉండవు వీళ్ళకి. ఎవరైనా దగ్గర వాళ్ళు చచ్చిపోయినా కూడా ఓకే పోయాడు కదా బాగానే ఉంటాడులే హ్యాపీగా పైన అనే మనస్తత్వం అన్నమాట. ఎవరైనా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూతుర్ని దింపాల్సి వచ్చిందనుకోండి, కళ్ళ మండిళ్ళు బాధ ఏముండవు. ఏమ్మా నువ్వు జీవితంలో పైకి రావడానికి అమెరికా వెళ్తున్నావు, బాగా చదువుకొని పైకి రా అంటారు. వీళ్ళని మనుషులు సాధారణంగా మనుషుల్లాగా ఒక సెంటిమెంట్ ఉన్న వ్యక్తుల్లాగా గుర్తించరు. చాలా మెటీరియలిస్టిక్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మెటీరియలిజం అనేది చాలా గొప్ప విషయం అండి. సెల్ఫిష్నెస్ వేరు, మెటీరియలిజం వేరు. మెటీరియలిజం అంటే నీ ఆనందంలో నేను ఆనందం పొందుతాను, నా ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను, నీకు నష్టం రానంత వరకు. దీన్ని మెటీరియలిజం అంటారు. ఈ మిసాంథ్రోప్ మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి క్వాలిటీ అండి.
పోతే డబ్బు లేకపోతే ఈ మిసాంథ్రోప్ మనస్తత్వం ఉంటే మాత్రం చాలా కష్టం. నేను నా మా ఇంట్లో శుభకార్యాలకి వాటికి ఎక్కువ మందిని పిలవను. ఎందుకు పిలవనంటే, నేను మా ఇంట్లో ఒక పెళ్ళికి నేను పిలిస్తే నీ ఇంట్లో పెళ్ళికి నేను రావాలి. నాకు నీలాంటి స్నేహితులు 500 మంది ఉంటే నేను 500 పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. అంటే సంవత్సరం అంతా నా జీవితం పెళ్ళిళ్ళకి వెళ్ళడమే సరిపోతుంది. నేను నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గర రావద్దు. హ్యాపీగా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు, నేను నీకు టైం సేవ్. ఇది నా మనస్తత్వం అండి. నా ప్రయాణికుడు అంటాడు దీన్ని మిసాంథ్రోప్ అంటారు. మరి మిసాంథ్రోప్ తప్ప కరెక్టా కాదా? మిసాంథ్రోప్ అంటే అహంభావమా అహంభావం కాకపోవటమా? ఇవన్నీ మీరే నిర్ణయించుకోవాలి. బట్ ఎనీహౌ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సైకాలజీ. ఈ రోజుల్లో యువకుల్లో, టీనేజర్స్లో ఈ మిసాంథ్రోప్ మనస్తత్వం చాలా ఎక్కువ అవుతుంది. వీళ్ళు అమ్మ నాన్న రూమ్లో కూర్చుంటే బయట నుంచి 9ంటికి వచ్చి కనీసం పక్కన కూర్చొని మాట్లాడకుండా హాయ్ డాడ్ అని లోపలికి వెళ్ళిపోతారు. లోపల కంప్యూటర్లో ఫ్రెండ్స్ చాటింగ్ కోసం రెడీగా ఉంటారు. అది కాక సెల్ ఫోన్ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ తన ఫ్రెండ్స్, తన ప్రపంచమే తప్ప పెద్దవాళ్ళ మాట అసలు వినరు. పెద్దవాళ్ళ సిద్ధాంతాలు అసలు వీళ్ళకి నచ్చవు కూడా. వీళ్ళ తాగుడు, ఏం తాగితే తప్పే ఉంది? ఇప్పుడు తాకపోతే వయసు వచ్చాక తాగుతామా? ఏం తప్పేమిటి? గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పేమిటి? కారు 100 కిలోమీటర్స్లో నడిపితే తప్పేమిటి? పెద్దానికి వీళ్ళు వాదించి తమ సిద్ధాంతాన్ని తాము ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో బేవర్స్గాళ్ళు. దీన్నే మిసాంథ్రోప్ మనస్తత్వం అంటారు. ఈ మిసాంథ్రోప్ మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టం విధి వల్ల కానీ ఏదో దురదృష్టం వల్ల కానీ వచ్చిందనుకోరు. స్వయంకృతాపరాధం అనుకుంటారు. ఎవడెళ్ళమన్నాడు నిన్ను? షేర్స్లో ఎవడు ఇన్వెస్ట్ చేయమన్నాడు? ఎందుకు డ్రింక్ చేసి డ్రైవ్ చేయమన్నాడు? పోలీస్ స్టేషన్కి ఎవడెళ్ళమన్నాడు? ఇలా పెద్దానికి ఒక రీజన్ వెతుకుతూ అవతల వాళ్ళ మనసు హర్ట్ చేస్తూ ఉంటారు. ఇది మిసాంథ్రోప్ మనస్తత్వము. ఇంకో టైపు విపరీతమైన మనస్తత్వాన్ని నార్సిజం అంటారు. నార్సిజం అంటే తాను పొగుడుకోవటం. మీరు ఫేస్బుక్లో చూసినా ఎక్కడ చూసినా ఈ నార్సిస్ట్ మెంటాలిటీస్ కొంతమంది కనబడుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ పాటలు పాడుతుందని చెప్పి ఫేస్బుక్లో ఒకటి పెట్టుకుంది. అలా కాకుండా సైకాలజిస్ట్ అని ఇంకోటి పెట్టుకుంది. ఇంకోటి ఏదో రైటర్ అని పెట్టుకుంది. 3 ఫేస్బుక్లు మెయింటైన్ చేస్తుంది. ప్రతిసారి నాకు ఆత్మాభిమానం ఎక్కువ, నేను రోజుకి 15 గంటలు కష్టపడతాను, నేను రోజు ఇట్లా ఉంటాను అట్లా ఉంటాను, నేను పాటలు పాడితే అసలు ముగ్ధులై వింటారు, ఇలా పెట్టేసుకుంటూనే ఉంటుంది. ఆవిడ పాట పాడితే వినాలంటే బోల్డ్ ఓర్పు ఉండాలి, బోల్డ్ సహనం ఉండాలి, కనీసం చెవుడన్నా ఉండాలి. ఇలాంటివన్నీ లేకుండా ఆవిడే పొగిడేసుకుంటూ ఉంటుందన్నమాట. ఎవరి పట్ల వాళ్ళకి కొంత ఆత్మ ఏమంటారు దాన్ని, ప్రేమ ఉంటే తప్పేం లేదు. కానీ దాని మాటికి నేను ఎంత అందంగా ఉన్నానో చూడండి అంటే దరిద్రంగా ఉంటుంది. నువ్వు అందంగా ఉన్నావు అని మేము అనుకోవాలి, నువ్వు చెప్తే కాదు. దీన్ని నార్సిజం అంటారు. వీలైనంత వరకు ఈ నార్సిస్ట్ మెంటాలిటీ తగ్గించుకోవాలి. వ్యక్తిత్వం లేకపోవడం అంటే ఏంటో ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్, క్రికెట్ మ్యాచెస్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఒక అబ్బాయి అమ్మాయి బెడ్రూమ్లో ముద్దు పెట్టుకుంటూ పక్క మీద పడుకొని ఉంటారు. అదే టైంకి అమ్మాయి ఫాదరు బెల్ కొడతాడు. అమ్మాయి కంగారు పడుతుంది. అబ్బాయి వెళ్ళి తలుపు వెనకాల దాక్కుంటాడు. ఆ ఫాదర్ లోపలికి వస్తాడు. వచ్చి ఈ అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే ఏదో చెప్తుంది. ఈ టైంలో అబ్బాయి ఫోన్ మోగుతుంది. విపరీతమైన కంగారు పడిపోతాడు. ఈ ఫాదర్ ఇటు తిరిగి వస్తాడు. తిరిగి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి భలే ఉందే ఈ ఫోను, ఎక్కడ కొన్నావు, ఏమిటి కంపెనీ అని అడుగుతాడు. వ్యక్తిత్వం లేకపోవడానికి ఇంతకన్నా దారుణమైన బేవర్స్ సంఘటన ఇంకేమైనా ఉంది? అసలు కూతుర్ని ఏం చేస్తుంది ఇది కదా, ఫోన్ చేసి పడిపోయాడంట. ఇది వ్యక్తిత్వం లేకపోవడం అంటే. ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏం చెప్తాను చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.